ముందుగా చేపలను అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు వేసుకొని కడుక్కొని అండ్ కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని కడుక్కోవాలి. నిమ్మరసం వేసుకుంటే నీసు అనేది రాదన్నమాట. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇదైతే ఉల్లిగడ్డను గ్యాస్ మీద కాల్చుకొని పేస్ట్ చేసుకోవాలి. అండ్ అందులోనే ఎల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ కొంచెం ముక్కలకు పట్టియాలి అండ్ కొంచెం ఆయిల్లో కూడా వేయాలన్నమాట. అది వేయడం వలన టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అందులోనే కొంచెం కర్రీకి సరిపడా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ముక్కలని వేసుకోవాలన్నమాట. చేపల కర్రీ అనేది తొందరనే అయిపోతుంది. బాగాసేపు ఉంచొద్దు. బాగాసేపు ఉంచేసరికి ముక్కలు అనేది విడిపోతుంది అన్నమాట. అండ్ మెల్లిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ కలపొద్దు అన్నమాట. ఎక్కువ కలిపితే విడిపోతుంది, తొందరగా అయిపోతుంది. చేపల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ చేసింది చాలా బాగుంటుంది కర్రీ అయితే. అండ్ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే అట్లనే వదిలేయాలి సిమ్లో పెట్టి. పెద్దగా పెడితే మాడిపోతుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకొని వదిలేయాలి ఒక 2 నిమిషాల పాటు. అండ్ నెక్స్ట్ అయితే చింతపులుసు వేసుకోవాలి. ఒక 5-6 చింతకాయలను నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి. అండ్ అందులోనే ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి అయితే మెయిన్ అన్నమాట, కర్రీకి టేస్ట్ వస్తుంది. అండ్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే కారం కూడా వేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. మరీ స్పీడ్గా కలుపుకోవద్దు. ఎక్కువ కలుపుకున్నట్లయితే మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. ఈ విధంగానైతే కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని చూడండి, ఈ విధంగానైతే అయ్యింది. కర్రీ అయితే రెడీ అయిందన్నమాట. చూడండి, ఈ విధంగానైతే ఉంటుంది చేపల కర్రీ. అండ్ లాస్ట్లోనైతే కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పులుసు అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాం మేము. అండ్ మీకు ఇంకా తిక్కువ కావాలంటే ఇంకా తిక్కువ కూడా చేసుకోవచ్చు. అండ్ నా వీడియోని అయితే అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.